Okay, very good. Good afternoon, ma. So, very good afternoon to all. Display అవుతుంది కదా మా. Yes, sir. Okay, good. So, we had successfully completed first semester. Today we are going to entering into second semester, ma. సో మనం సక్సెస్ఫుల్గా ఫస్ట్ సెమిస్టర్ ఆఫ్ కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్లో మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. సో సెకండ్ సెమిస్టర్లో మనకి ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్లో మనం బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ గురించి ఆ, చాలా వెల్ నోన్గా తెలుసుకున్నాం. నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ది సెకండ్ సెమిస్టర్ హియర్ ద సబ్జెక్ట్ ఈస్ banking theory and practices, ma. So banking theory practices. So this is the first time to learn about it for you and me. సో మీకు కానీ నాకు కానీ ఇది బ్యాంకింగ్ థియరీ అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. సో రిగార్డింగ్ టు బ్యాంక్స్, హౌ ద బ్యాంక్స్ ఆర్ ఫంక్షనింగ్. సో బ్యాంక్స్ ఎలా వర్క్ చేస్తాయి, బ్యాంకింగ్ సంబంధించినటువంటి హిస్టరీ, ఓకేనా, ఎన్ని రకాల బ్యాంకులు ఉన్నాయి, టైప్స్ ఆఫ్ బ్యాంక్స్. అదేవిధంగా బ్యాంకింగ్లో ఇంకా రీసెంట్ ట్రెండ్స్ ఏ విధంగా ఉంది అంటే రీసెంట్ ట్రెండ్స్ అంటే లైక్ సర్వీసెస్ విషయంలో, అంటే సేవల విషయంలో బ్యాంకులు ఎటువంటి సేవలు అందిస్తున్నాయి, ఓకేనా. ఇవన్నీ మనకి ఆ, ఏ విధంగా సేవలు అనేటివి బ్యాంకులు ప్రజలకి, ఇటు దేశానికి, ఓకేనా, తన వంతు పాత్రని ఏ విధంగా పోషిస్తున్నాయి. అది ఆర్థిక అభివృద్ధిలో కావచ్చు, అదేవిధంగా సోషల్ డెవలప్మెంట్ పరంగా కావచ్చు. సో ఇట్లా మనకి డిఫరెంట్ వాటికి సంబంధించి ఏ విధంగా బ్యాంక్స్ ఫంక్షనింగ్ అవుతున్నాయి అనేది ఇప్పుడు మనం జస్ట్ ఊరికే లుక్ అట్ గ్లాన్స్ మా. ఓకేనా, మీకు ఏమేమి యూనిట్స్ ఉన్నాయి, అసలు బ్యాంకింగ్ థియరీ టైటిల్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, అదేవిధంగా యూనిట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో దిస్ ఈస్ ది పేపర్ బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్. సో పేపర్ నేమ్ ఈజ్ బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్, ఓకేనా. మీరు గుర్తుపెట్టుకోవాలి, మా బ్యాంకింగ్ ఎవరన్నా పేపర్ అడిగితే ఏం సబ్జెక్ట్ ఏముంది అంటే బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ అని చెప్పాలి. ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ వల్ల ఏం నేర్చుకోవచ్చు అంటే అవుట్కమ్స్ ఏంటంటే టు ప్రొవైడ్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీసెస్ అమాంగ్ ది స్టూడెంట్స్. సో నాట్ ఓన్లీ స్టూడెంట్స్, సో మీకు బ్యాంకింగ్కి సంబంధించినటువంటి నాలెడ్జు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రాక్టీసెస్ వాటి గురించి తెలుసుకుంటారమ్మా. అంటే బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంకు ఏ విధులను నిర్వర్తిస్తుంది, అసలు బ్యాంక్కి ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ లక్ష్యం ఏంటి, వీటి గురించి మనం బేసిక్ నాలెడ్జ్ అనేది, ఫండమెంటల్ నాలెడ్జ్ అనేది మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా, మా అర్థమవుతుందా మనం చెప్పేది? Yes, sir. ఓకే, గుడ్. Next, to prepare students to get the opportunities being newly created
in the business profession. So nowadays the business is a word, the bank is a very వైడ్ రన్ మా. సో అంటే యాక్చువల్లీ బిజినెస్ ప్రొఫెషన్ అంటే మనకి చాలా వైడ్ రన్ అంటే చాలా విశాలమైనది. సో వాటిల్లో మనం అవకాశాలు పొందడానికి జాబ్ ఆపర్చునిటీస్ కానీ అదేవిధంగా ఆ, అదేవిధంగా మనం ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, లేదంటే బిజినెస్ ఆపర్చునిటీస్ కావచ్చు, లైక్ ప్రొఫెషనల్స్ కావచ్చు. సో వీటికి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ అనేటివి మనం ఈ యొక్క బ్యాంకింగ్ బిజినెస్ ప్రొఫెషన్లో మనం క్రియేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా మన అవకాశాలు కూడా సృష్టించుకోవచ్చు ఇక్కడ. మా ప్లీజ్ బి మ్యూట్, మా మ్యూట్ చేసుకోవాలి. గురునాథ్ నాన్న మ్యూట్ చేసుకోరా. ఓకే. సో ఇది మా బ్యాంకింగ్ సంబంధించినటువంటి మనకి ఆబ్జెక్టివ్స్. ఓకేనా. అదేవిధంగా మనకి మెయిన్గా మనం ఎంపవర్ అవ్వడానికి, సర్వైవల్ అవ్వడానికి బ్యాంకింగ్లో మంచి ఉన్నటువంటి ఆపర్చునిటీస్. ఓకే. అర్థమైందమ్మా ఈ యొక్క సబ్జెక్ట్ వల్ల ఏంటి ఆబ్జెక్టివ్ అవుట్కమ్ ఏంటనేది ఏమా? Yes, sir. మా గర్ల్స్ మమత అండ్ రోషిని, సార్ జీవ, మీకు అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? అర్థమవుతోంది సార్. అర్థమవుతోంది సార్. వాయిస్ ఓకే, గుడ్. నెక్స్ట్ ఇది ఇది మా మీకు సిలబస్ ప్యాటర్న్. లేటర్ ఐ విల్ షేర్ యూ, మీకు నేను తర్వాత మీకు నేను పంపిస్తాను. ఓకేనా. ప్లస్ ఇది మనకి సిలబస్ సంబంధించినటువంటి next unit 1 introduction. So unit 1 introduction. So the introduction belongs to bank. సో వాట్ ఈజ్ మెంట్ బై బ్యాంక్ అంటే బ్యాంక్ అంటే ఏంటి, ఆ, ఆ, అంటే దాని గురించి మనం పరిచయం చేసుకుంటాం. బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంకింగ్ ఎటువంటి విధులు నిర్వర్తిస్తుంది, అసలు దాని బ్యాంకింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, బ్యాంక్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎన్ని రకాల బ్యాంక్స్ ఉన్నాయి అని మనం ఫస్ట్ యూనిట్లో తెలుసుకోవడం జరుగుతుంది. సో చూడండి, ఇంట్రొడక్షన్, మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ బ్యాంక్. సో ఇక్కడ బ్యాంకింగ్ యొక్క అర్థం, నిర్వచనం గురించి మనం తెలుసుకుంటాం. సో బ్యాంకింగ్ యొక్క అర్థం, నిర్వచనం గురించి మనం తెలుసుకుంటాం. సో మీరు ఈ పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు మా. సో బ్యాంకింగ్ అంటే ఇంట్రడక్షన్ అంటే పరిచయం. సో బ్యాంకింగ్ అండ్ మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ బ్యాంక్ అంటే బ్యాంక్ యొక్క అర్థం, నిర్వచనం. అదేవిధంగా ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. సో ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. సో వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు విధులు. సో వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు. సో మనకి దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ అరౌండ్ around two types of banks, public banks and commercial private banks. So like public banks అంటే ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి. సో వాటిలో ఏది వాణిజ్య బ్యాంకులు ఏవని మీకు నేను లేటర్ మళ్ళీ మీకు చెప్తాను నా తర్వాత. సో ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. ఓకేనా. సో వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు ఏవి అంటే ఏ వాణిజ్య బ్యాంకులు ఏ విధులు నిర్వర్తిస్తాయి వాటి గురించి. అదేవిధంగా క్రెడిట్ క్రియేషన్ విత్ ఎగ్జాంపుల్స్. సో క్రెడిట్ క్రియేషన్ విత్ ఎగ్జాంపుల్స్. సో విత్త సృష్టి అనేది చాలా అవసరం. క్రెడిట్ అంటే అంటే క్రెడిట్ అంటే రుణాల సృష్టి ఏ విధంగా ఉంటుంది అంటే రుణాలకు సంబంధించి. సో రుణాలకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు. అదేవిధంగా కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్. సో బ్యాంకుల యొక్క రకాలు ఎన్ని, సో బ్యాంకుల రకాలు ఏవి. అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ వర్సెస్ కమర్షియల్ బ్యాంకింగ్. సో సెంట్రల్ బ్యాంకింగ్ వర్సెస్ కమర్షియల్ బ్యాంకింగ్ అంటే వాణిజ్య బ్యాంకింగ్ అంటే ఏంటి, కేంద్రీయ బ్యాంకులు అంటే ఏంటి. సో కేంద్రీయ బ్యాంకింగ్ అంటే ఏంటి, వాణిజ్య బ్యాంకింగ్ అంటే ఏంటి. సో వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్, వ్యత్యాసాలు. సో ఇవి వస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇది మా ఓవరాల్గా మీకు ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి సిలబస్. ఓకేనా. నెక్స్ట్ కమ్ టు ది సెకండ్ యూనిట్, బ్యాంకింగ్ సిస్టమ్స్.
సో బ్యాంకింగ్ సిస్టమ్స్ అంటే బ్యాంకింగ్ ఎటువంటి విధానాలని అవలంబిస్తూ ఉంది అనేది మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ యూనిట్ బ్యాంకింగ్. సో యూనిట్ బ్యాంకింగ్ అంటే ఏంటి, బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. సో ఇట్లా మనకు డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. సో యూనిట్ బ్యాంకింగ్ అంటే ఒక చోట కేంద్రీకృతమైనటువంటి. సో మనకు ఒక చోట కేంద్రీకృతం అయితే వాటిని జనరల్ యూనిట్ బ్యాంకింగ్ అంటారు. అదే బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే మనకి సమ్ బ్రాంచెస్. సో వి సెటప్ సమ్ బ్రాంచెస్ ఇన్ అట్ డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ రీజియన్స్. సో మనం వివిధ ప్రాంతాల్లో మనం ఏం చేస్తామంటే బ్రాంచీలు అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దట్స్ లైక్ బ్రాంచ్ బ్యాంకింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే పెట్టుబడికి సంబంధించినటువంటి బ్యాంకింగ్. సో కొన్ని ఏం చేస్తారంటే కొన్ని పెట్టుబడులు పెడతారు. సో కొన్ని రకాల వ్యాపారాలు ఏం చేస్తారంటే ఈ యొక్క పెట్టుబడి బ్యాంకులు అనేటివి పెట్టుబడులు పెట్టి వాటిలో లాభాలు అనేది ఆర్జించడం జరుగుతుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్, ఇది ఒక రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. నెక్స్ట్, ఇన్నోవేషన్స్ ఇన్ బ్యాంకింగ్. ఇన్నోవేషన్స్ ఇన్ బ్యాంకింగ్. సో బ్యాంకింగ్లో ఏవైనా ఏదైనా అంటే నవకల్పనలు ఏదైనా వచ్చాయా అనేటివి మనకి, అంటే బ్యాంకింగ్లో వచ్చేటువంటి ఆ, నవకల్పనలు అంటే ఇన్నోవేషన్స్, కొత్తదనం ఏదైనా వచ్చిందా, అంటే కొత్త సేవలు ఏమైనా ప్రవేశపెట్టారా. సో వాటికి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ అదేవిధంగా ఆన్లైన్ అండ్ ఆఫ్షోర్ బ్యాంకింగ్. సో ఆన్లైన్ బ్యాంకింగ్ ఎలా ఉంటుంది, ఆఫ్షోర్ బ్యాంకింగ్ ఎలా ఉంటుంది, సో లైక్ ఆఫ్లైన్ ఎలా ఉంటుంది. సో వాటికి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. మనకి తెలుసు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే త్రూ త్రూ ఇంటర్నెట్. సో నెట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది లైక్ విత్ డ్రాయింగ్స్ కానీ, అదే పేమెంట్స్ కానీ, ఓకే, ట్రాన్స్ఫర్స్ కానీ, అంటే ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్కి నగదు బదిలీ అంటుంది కదా. సో ఇదంతా త్రూ ఇంటర్నెట్ ద్వారా జరుగుతాయి. అదేవిధంగా పేమెంట్స్. సో పేమెంట్స్ సంబంధించినటువంటి కూడా మనకి త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్, ఎనీవేర్ బ్యాంకింగ్. సో ఎనీవేర్ బ్యాంకింగ్, ఎక్కడైనా కూడా మనం బ్యాంకింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. లైక్ ఏటీఎంస్. ఎనీవేర్ బ్యాంకింగ్ అంటే లైక్ ఏటీఎంస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్. సో ఏటీఎంస్ మనకు తెలుసు. ఏటీఎంస్ మీన్స్ ఆటోమేటిక్ టెల్లర్ మిషన్స్. ఆర్టీజీఎస్, నెఫ్ట్. ఓకే, దీస్ ఆర్ ది ట్రాన్స్ఫర్ ప్లాట్ఫామ్స్ ఫ్రమ్ వన్ అకౌంట్ టు అనదర్ అకౌంట్, ఫ్రమ్ వన్ అకౌంట్ హోల్డర్ టు అనదర్ అకౌంట్ హోల్డర్, ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్. సో ఇట్లా మనకి ఆర్టీజీఎస్, నెఫ్ట్స్ అనేవి ఉంటాయి. ఆర్టీజీఎస్, నెఫ్ట్స్ అనేది నేను తర్వాత మీకు చెప్తాను లేటర్ క్లాసెస్లో. నెక్స్ట్, మొబైల్ బ్యాంకింగ్. నౌ దిస్ ఈస్ ది స్టేజ్. నౌ దిస్ ఈస్ ది సో ఇది మనకి ఇప్పుడు అదేవిధంగా మొబైల్ బ్యాంకింగ్ ఇప్పుడు మనం నేరుగా ఏం చేస్తున్నామంటే మొబైల్ బ్యాంకింగ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో లైక్ మొబైల్ విత్ హ్యాండ్స్. సో మన యొక్క చేతిలో ఉన్నటువంటి మొబైల్స్తో మనం పేమెంట్స్ కానీ, లైక్ ట్రాన్స్ఫర్స్ కానీ, ఓకేనా, ఈవెన్ సో సంథింగ్ లైక్. సో ఇట్లా మనకి మొబైల్ బ్యాంకింగ్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది మనం. నెక్స్ట్, సో దిస్ ఇస్ ది బ్యాంకింగ్ సిస్టమ్స్. అంటే దాంట్లో ఉన్నటువంటి విధి విధానాలు వస్తున్నాయి, అంటే విధి విధానాలు ఏ విధంగా వస్తున్నాయి, ఒరవడిలో అంటారు దాన్ని యాక్చువల్గా అది. సో అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? అర్థమవుతుంది సార్. ఓకే. ఎస్ సార్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ మా. స్వతంత్ర బ్యాంకులు అంటారు దీన్ని, సజాతీయ బ్యాంకులు అంటారు. యాక్చువల్గా ఇండిజీనియస్ బ్యాంకులు అంటే సజాతీయ బ్యాంకులు అంటే ఒకే రకమైనటివి. నేను కూడా మళ్ళీ చెప్తాను మీకు అవన్నీ చాలా క్లారిఫైడ్గా. సో బ్యాంకింగ్ గురించి మనం చాలా డెప్త్గా నేర్చుకోవాలి. దిస్ ఈస్ ది ఆప్షన్. నెక్స్ట్, ఇండిజీనియస్ బ్యాంక్స్. నెక్స్ట్, కోఆపరేటివ్ బ్యాంక్స్. సో కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవి, అదే సహకార బ్యాంకులు అంటారు కదా, లైక్ మీకు అవన్నీ వచ్చినప్పుడు నేను చెప్తాను. సహకార బ్యాంకులు ఏవి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏవి. కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటమ్మా, మీకున్న పరిజ్ఞానం ప్రకారం ఏమేమి వస్తాయి కోఆపరేటివ్ బ్యాంక్స్ చెప్పండి, ఎవరికైనా ఐడియా ఉందా? కోఆపరేటివ్ బ్యాంక్స్.
సార్ సహకార అంటే అగ్రికల్చరల్ లోన్స్ ఇస్తాయి సార్. వెరీ గుడ్. సో అంటే ఇట్స్ వెల్ఫేర్ ఫర్ సో మనకి ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్, సహకార బ్యాంకులు ఎస్ వెరీ గుడ్. మనకి వ్యవసాయం సంబంధించినటువంటి బ్యాంక్స్ కూడా అదే సహకార బ్యాంకులు అనేటివి. క్రాప్ లోన్స్ ఇవంతా ఇస్తాయి సార్. అవునవును కరెక్టే. సో కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఒక సొసైటీతో స్టార్ట్ అవుతుంది. కోఆపరేటివ్ సొసైటీ అనే యాక్ట్ ఒకటి ఉంది మనకి. సహకార సహకార సంస్థలని మనం నేర్చుకున్నాం బీఓలో. సో సహకార సంస్థలు మనకి కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి వస్తాయి. మీకు చెప్తానులేండి. ఓకేనా. సో మన చిత్తూరు కోఆపరేటివ్, ది టౌన్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ లిమిటెడ్. సో ఇది వస్తుంది. నెక్స్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. ఎవరైనా చెప్తారా రీజనల్ రూరల్ బ్యాంక్స్కి అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకి ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్తారా? మనం రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండాలంటే కంటెంట్ మనం ఎగ్జాంపులరీస్ చెప్పమంటే ఏకదాటిగా అట్లే రావాలి. సైలెంట్గా ఉండడం కాదు. దిస్ ఇస్ నాట్ ఏ మేనర్, కరెక్ట్ కాదు ఇది. మనం చెప్తే బ్యాంక్స్ ఎత్తుకుంటే అంటే అంటే రావాలి, సరైన రావాలి మనకు ఆన్సర్స్. ఎగ్జాంపుల్ చెప్పొచ్చు కదా. సప్తగిరి గ్రామీణ బ్యాంకులు మనకు తెలుస్తాయి, బట్ మనకు తెలియదు ఎలా ఇది కరెక్టా కాదని మనం డైలమాలో ఉంటాం. సో ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ఒక ఎగ్జాంపుల్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకి సప్తగిరి గ్రామీణ బ్యాంకు. సో ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. సిడ్బి మీరు నేర్చుకో, ఇంటర్మీడియట్లో వచ్చి ఉంటుంది మీకు, ఎకనామిక్స్ అనుకుంటాం. నెక్స్ట్ సిడ్బి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. చిన్న తరహా పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు అంటారు దీన్ని. సిడ్బి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చిన్న తరహా పరిశ్రమలు. సో సిడ్బి యాక్ట్ కూడా మనకు ఉంది. నెక్స్ట్ నాబార్డ్ యాక్ట్. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు దీన్ని. ఓకేనా. నేషనల్ బ్యాంక్ ఫర్ రూరల్ అగ్రికల్చరల్ డెవలప్మెంటల్ బ్యాంక్ అంటారు, నాబార్డ్. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జిమ్ పాలసీ, ఎగ్జిమ్ బ్యాంక్. మనకి నాబార్డు కూడా మనకి 1972 అరౌండ్ 1982 సార్. 82నా ఎస్ఎస్ 1982లో మనకి నాబార్డు ఎస్టాబ్లిష్ అయింది. ఈవెన్ ఆల్సో సిడ్బి కూడా. నెక్స్ట్ ఎగ్జిమ్ బ్యాంక్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అంటారు. ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఎగుమతుల దిగుమతుల బ్యాంకు. అంటే ఫ్రమ్ వన్ కంట్రీ టు అదర్ కంట్రీ ఏం చేస్తామంటే ఇట్స్ లైక్ ఇప్పుడు ఏంటంటే ఎగుమతులు దిగుమతులు జరుగుతాయి కదా, వాటిలో మనకి కరెన్సీ వాల్యూస్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ దుబాయ్. సో దుబాయ్కి మన మామిడి పళ్ళు ఎక్స్పోర్ట్ అవుతుంది అనుకున్నాం గల్ఫ్ కంట్రీస్కి. సో అక్కడ దుబాయ్కి వచ్చి సంబంధించి అక్కడ కరెన్సీ దినార్ అంటారు. ఇక్కడ ఇండియన్లో సంబంధించి ఇండియన్ రూపీస్ అంటారు, ఐఎన్ఆర్, ఇండియన్ రూపీస్. అక్కడ వచ్చి దినార్. అదేవిధంగా చైనా వచ్చి యువాన్, అమెరికా వచ్చి డాలర్. సో మన వరల్డ్లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ కరెన్సీ వాల్యూ అంటే ట్రేడింగ్ వాల్యూ అంటే ఎక్స్చేంజింగ్ వాల్యూ డాలర్తో. ఓకేనా. డాలర్ వాల్యూతోనే మనం ఎప్పుడు కంపేర్ చేస్తాం. ఇప్పుడు అరౌండ్ డాలర్ వాల్యూ ఎంత ఉంది మన ఇండియాలో అట్ ప్రజెంట్, ఎంత ట్రేడ్ అవుతుంది? 73 సార్. 74 అట్లుంది. వెరీ గుడ్. 73 ఆర్ 74 మధ్యలో మనకి ట్రేడ్ అవుతుంది. అంటే ఒక డాలర్ కొనాలంటే మనం 73 రూపాయలు ఖర్చు పెట్టాలి. 73 రూపాయలు వెచ్చిస్తే ఒక డాలర్ వస్తుంది. సో చూడండి ఎందుకు పెరుగుతుంది అట్లా డాలర్ వాల్యూ, ఎందుకు కరెన్సీ వాల్యూ పెరుగుతుంది? రీజన్ ఒక్కళ్ళు చెప్పండి. ఎనీవన్? వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల వాళ్ళు పెరుగుతారు సార్. ఒక ఇన్వెస్ట్మెంటేనా, వేరే అయితే కాదా? అంటే ఇప్పుడు మన ఇండియాలో తీసుకున్నాం, మన భారతదేశంలో రూపాయి వాల్యూ ఎందుకు తగ్గిపోతుంది, ఎందుకు పెరుగుతూ ఉంది? కారణం ఏంటంటే
అంటే రూపాయి విలువ రోజు రోజుకి ఏమవుతుందని క్షీణిస్తాం. డాలర్ వాల్యూ అంటే బలపడుతుంది. ఎందుకు? కరప్షన్, పొలిటికల్ వెరీ గుడ్, చెప్పు. కరప్షన్ అలాగే పొలిటికల్ ఇష్యూస్ వల్ల సార్. వెరీ గుడ్. కరప్షన్స్ వల్ల, అవినీతి వల్ల, అదేవిధంగా పొలిటికల్ ఫ్యాక్టర్స్ అంటే రాజకీయ కారణాలు కానీ, అదేవిధంగా గవర్నమెంట్ గవర్నమెంట్ తీసుకునేటువంటి కారణాలు కావచ్చు. అదేవిధంగా ఇంకోటి ఉంది, లీడింగ్, ఒకటి మర్చిపోయారు మీరు, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటారు. ఇన్ఫ్లేషన్. అన్నిటికంటే మేజర్ డిఫెక్టెడ్ థింగ్ ఏదైనా ఉందంటే దట్ ఈజ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. సో ఆ ద్రవ్యోల్బణం వల్ల మనకి ఏమవుతుంది అంటే మనకి డాలర్ వాల్యూ కూడా ఎక్కువ పెరిగిపోతుంది. అంటే ఏమవుతుందంటే పావర్టీ కూడా సార్. వస్తువు ధరలు ఎక్కువ పెరుగుతుంది. వస్తువు ధరలు ఎక్కువ పెరిగినప్పుడు రూపాయి వాల్యూ ఏమవుతుందంటే రూపీ వాల్యూ పడిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ హై వాల్యూ. ఇంకా అంతేనా? అంతేనమ్మా, ఇంకేం రాదా? పావర్టీ కూడా వస్తుంది సార్. వెరీ గుడ్. సో ఇట్ ఈస్ వెరీ అల్టిమేట్ థింగ్. సో పావర్టీ వల్ల కూడా మనకి ఏమవుతుంది? పేదరికం అంటారు. సో పేదరికం వల్ల కూడా మనకి ఎక్కువ పవర్టీ. సో ఇవన్నీ కారణాలు, ఇవన్నీ ఓకేనా? సో ధరలు ఎందుకు రూపీ వాల్యూ పడిపోతుంది అంటే ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి. ఓకేనా? సో ఇన్ని రకాల కారణాల వల్ల మనం ఇది ఇంత డౌన్ అవుతాం. ఓకే, గుడ్. నెక్స్ట్, సో దిస్ ఈస్ ది టైప్స్ ఆఫ్ బ్యాంక్స్. నెక్స్ట్, banker and customer. So this is very very important. Banker and customer. సో బ్యాంకర్ అంటే ఎవరు, కస్టమర్ అంటే ఎవరు? బ్యాంకర్ అంటే ఎవరు, కస్టమర్ ఎవరు? సార్ బ్యాంక్ బ్యాంకరు బ్యాంకర్ అంటే బ్యాంక్ లో పనిచేసేవాళ్ళు సార్. కస్టమర్ అంటే బ్యాంక్ లో డిపాజిట్ చేసుకునేవాళ్ళు సార్. ఓకే, గుడ్. అంటే బ్యాంకర్ అంటే బ్యాంక్ లో పనిచేసేవాడిని బ్యాంకర్ అంటారా? జస్ట్ ఎంప్లాయీ మాత్రమే అతను. సో ఇక్కడ బ్యాంకర్ అంటే హూ కలెక్ట్స్ ది డిపాజిట్స్ అండ్ హూ కలెక్ట్స్ ది డిపాజిట్స్ ఫ్రమ్ ది పీపుల్. సో ఈజ్ కాల్డ్ బ్యాంకర్ అంటారు. సో ప్రజల నుంచి ఎవరైతే డిపాజిట్లు సేకరిస్తున్నారో, ప్రజలకు ఎవరైతే సేవలు అందిస్తున్నారో, అంటే విత్ ఫినాన్షియల్ సర్వీసెస్ కానీ, అదేవిధంగా క్యాష్ డిపాజిట్లు కానీ, ఇప్పుడు ఓకేనమ్మా? ఏమ్మా హేమంత్, వినపడుతుందా? ఓకే, ఓకే సార్, వినపడతాను సార్. సో ఇక్కడ మనకి బ్యాంకర్ అంటే ప్రజల నుంచి డబ్బులను డిపాజిట్ రూపంలో సేకరించడం, అదేవిధంగా ప్రజలకి అవసరమైనప్పుడు రుణాలు ఇవ్వడం, ఓకేనా? ప్రజలకి అవసరమైనప్పుడు విత్త సౌకర్యాలు కల్పించడం అండ్ క్రెడిట్ ఫెసిలిటీస్ అంటారు. అదేవిధంగా సో ఇట్లా బ్యాంకులు అందించేటువంటి సేవలు అంటే ఏంటంటే ఎవరు అందిస్తారు? బ్యాంకర్లు అందిస్తారు. ఓకేనా? బ్యాంకర్స్ అందిస్తారు, వాళ్ళని బ్యాంకర్ అంటారు. బ్యాంక్ ఎవరు ఇక్కడ? బ్యాంకర్స్ బ్యాంక్ అంటే ఎవరు? బ్యాంకర్ల బ్యాంక్ అంటారు. బ్యాంకుల కన్నా అధిపతి ఎవడు ఇక్కడ? ఎవరు? ఆర్బీఐ సార్. వెరీ గుడ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎప్పుడు వచ్చింది? చట్టం ఎప్పుడు వచ్చిందమ్మా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ఎప్పుడు వచ్చింది మనకి?
1934 1934 ఇట్స్ కాల్డ్ బ్యాంకింగ్ యాక్ట్. బ్యాంక్ యాక్ట్ వచ్చి ఆర్బీఐ యాక్ట్ వచ్చి 1934 1934. దాని యొక్క ఫంక్షనింగ్లోకి వచ్చింది ఎప్పుడు దాన్ని స్టార్ట్ చేశారు అంటే 1935లో. దాని యొక్క విధులు అనేది 1935లో మనకి ఆ, రావడం అనేది అంటే స్టార్ట్ చేయడం ప్రారంభించడం అనేది జరిగింది. ఓకేనా. ఇప్పుడు ఎవరిని అడిగితే ఆర్బీఐ యాక్ట్ ఎప్పుడు అంటే 1934 అని చెప్పండి, నాట్ 1935. The RBI Act is 1934. The and in 1935, the RBI will commence their functions. అంటే ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్ అనేవి అప్పుడు స్టార్ట్ అయింది. సో దట్ ఈస్ 1935. అది నెక్స్ట్ మనకి మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ బ్యాంకర్ అండ్ కస్టమర్. సో మీనింగ్ అండ్ డెఫినేషన్ అంటే బ్యాంకర్ కావచ్చు, అదేవిధంగా కస్టమర్ కావచ్చు, వినియోగదారుడు. ఆ, వాటి యొక్క అర్థం, అదేవిధంగా నిర్వచనం వాటికి సంబంధించి. కస్టమర్ అంటే ఎవరమ్మా? అది కస్టమర్ అంటే ఎవరు? కస్టమర్ సార్ అమౌంట్ డిపాజిట్ చేసేవాళ్ళు సార్. లైక్ గాడ్. ఎవరైతే ఏ పర్సన్ హూ అవును సార్. డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ ఇస్ కాల్డ్ కస్టమర్. సో ఎవరైతే ఏ పర్సన్ హూ ఓపెన్స్ ఏ అకౌంట్ ఇన్ ఏ బ్యాంకర్ ఇస్ కాల్డ్ బ్యాంకర్లో ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తాడో వాడిని మన కస్టమర్ అని చెప్పొచ్చు. వాడు ఏం చేస్తాడంటే నగదు ఉన్నప్పుడు బ్యాంక్లో డిపాజిట్ చేస్తాడు, అవసరమైనప్పుడు తీసుకుంటాడు. సో దట్ ఈస్ లైక్ కస్టమర్. మీకు అవన్నీ నేను ఎలాబరేటెడ్గా చెప్తాను లేండి, ఫుల్ ప్లెజ్డ్ మీనింగ్. ఓకేనా. దిస్ ఈస్ ది జనరల్ మీనింగ్స్. నెక్స్ట్ జనరల్ రిలేషన్షిప్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్. దీంట్లో కూడా మన టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు. ఇక్కడ బ్యాంకర్స్లో బ్యాంక్ సంబంధించి టైప్స్ ఆఫ్ కస్టమర్ ఇంకా ఎన్ని రకాల అంటే కొన్ని రకాల వినియోగదారులు ఉంటారు మనకి బ్యాంకర్స్కి. లైక్ పొదుపు ఖాతాదారులు అంటే సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్, కరెంట్ అకౌంట్ హోల్డర్స్. అంటే కరెంట్ అకౌంట్ హోల్డర్స్ అంటే బిజినెస్. ఓకేనా. సో ఇట్లా మనకు ఉన్నాయి. ఎవరు అతను? రేమన్ కంట మ్యూట్ చేసుకో. నెక్స్ట్. సో మనకి ఇక్కడ జనరల్గా మనకి బ్యాంక్స్లో ఖాతాదారులు ఎట్లా ఉంటారంటే ఎక్కువ లార్జ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ దే షుడ్ బిలాంగ్స్ టు ది సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్. సో పొదుపుకి సంబంధించినటువంటి కస్టమర్స్ ఉంటారు. అంటే బ్యాంకులో ఎక్కువగా ఎందుకు చేసుకుంటారంటే పొదుపు కోసమే. అంటే వచ్చిన డబ్బులు మనం సేవ్ చేసుకుంటాం, అవసరమైనప్పుడు మన అకౌంట్లో వేసుకుంటాం, అవసరమైనప్పుడు తీసుకుంటాం. సో జస్ట్ డిపాజిట్స్ అండ్ విత్ డ్రాయింగ్స్ అంతే. వీళ్ళు వచ్చి సేవింగ్స్ కస్టమర్స్. నెక్స్ట్ కరెంట్ కస్టమర్స్ అంటే జనరల్ వ్యాపార సంస్థలు నిర్వహిస్తారు కదా. వ్యాపార సంస్థలు నిర్వహించడానికి అదొక వన్ టైప్ ఆఫ్ కస్టమర్స్. అంటే వాళ్ళు ఒక రకమైనటువంటి వినియోగదారులు. వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాపారం కొరకు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అక్కడ జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు అవసరమైనప్పుడు మనకి పేమెంట్స్ కానీ వచ్చేది అంటే లావాదేవీలు కానీ దేని ద్వారా జరగాలంటే కరెంట్ అకౌంట్ ద్వారా జరుగుతుంది. అట్లా దెర్ ఈస్ ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ క్యాన్ డిపాజిట్ అండ్ యూ క్యాన్ విత్డ్రాయింగ్స్ ఫ్రమ్ మోర్ అండ్ మోర్ టైమ్స్. సో ఎక్కువ సార్లు మన ఫ్రమ్ ది కరెంట్ అకౌంట్ నుంచి ఎక్కువ సార్లు మనం డిపాజిట్ చేస్తాం, తీసుకుంటాం. అంటే రిసిప్ట్స్ పేమెంట్స్, డిపాజిట్స్ విత్డ్రాయింగ్స్ ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ అవుతుంది. అది కరెంట్ అకౌంట్ హోల్డర్స్. ఓకేనా. కరెంట్ అకౌంట్ హోల్డర్స్ కస్టమర్స్. నెక్స్ట్ జనరల్ రిలేషన్షిప్ అండ్ స్పెషల్ రిలేషన్షిప్ బిట్వీన్ ది బ్యాంకర్ అండ్ కస్టమర్. అంటే సాధారణమైనటువంటి సంబంధం, ప్రత్యేక సంబంధం ఇక్కడ బ్యాంకరు వినియోగదారుడి మధ్య ఏ విధంగా ఉంది, ఆ డిఫరెన్సెస్ ఏంటి. ఓకేనా. సాధారణంగా రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, స్పెషల్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, అంటే ప్రత్యేక సంబంధం ఎలా ఉంటుంది, సాధారణ సంబంధం ఎలా ఉంటుంది అనేది మన లేటర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్
కేవైసీ నామ్స్, నో యువర్ కస్టమర్ నెంబర్, నో యువర్ కస్టమర్ అంటారు. కేవైసీ. సో నో యువర్ కస్టమర్. కేవైసీ ఫామ్స్ అంటారు జనరల్గా. మీరు చూడండి, కేవైసీ ఫామ్స్ నో యువర్ కస్టమర్స్ అంటారు, అది యాక్చువల్గా నో యువర్ కస్టమర్. సో కేవైసీ నామ్స్, నామ్స్ అంటే నియమాలు, నిబంధనలు, ఇవి వస్తాయి. నెక్స్ట్ కమ్ టు ది 15 యూనిట్, అది 4th యూనిట్కి సంబంధించింది, బ్యాంకర్ కస్టమర్ సంబంధించి. 15th యూనిట్కి వచ్చి కలెక్టింగ్ బ్యాంకర్ అండ్ పేయింగ్ బ్యాంకర్. సో బ్యాంకులు ఎలా సేకరిస్తాడు, బ్యాంకర్ ఎలా పే చేస్తాడు, ఎలా చెల్లిస్తాడు అనేది ఇక్కడ మనకి మెయిన్ కాన్సెప్ట్. అర్థమవుతుందమ్మా చెప్పేది నేను? అర్థమవుతుంది సార్. గుడ్. ఇంకా మన కలెక్టింగ్ బ్యాంకర్ అండ్ పేయింగ్ బ్యాంకర్ అంటే బ్యాంకర్ ఏ విధంగా సేకరిస్తారు, బ్యాంకర్ ఏ విధంగా చెల్లిస్తారు. సో కాన్సెప్ట్స్, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కలెక్టర్ బ్యాంకర్ అండ్ కలెక్టింగ్ బ్యాంకర్. సో బ్యాంకు ఏదైనా అంటే డబ్బులు, మనీ, డిపాజిట్స్ని సేకరించడానికి కానీ ఇంకేదైనా కానీ వాళ్ళపైన అప్పుడు ఏ ఏ బాధ్యతలు నిర్వర్తించాలి, బాధ్యతలు ఏవి, విధులు, బాధ్యతలు ఏ వస్తాయి అంటే విధులు బాధ్యతలు అంటారు. ఆ విధులు బాధ్యతలు ఏ విధంగా నిర్వర్తించాలి, వాటికి సంబంధించి ఆ, విధులేవి, బాధ్యతలు ఏవి అనేది మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ హోల్డర్ ఫర్ వాల్యూ అంటే అకౌంట్ హోల్డర్ సంబంధించి వాల్యూ ఏంటి. అదేవిధంగా హోల్డర్ అండ్ డ్యూ కోర్స్. డ్యూ కోర్స్ అంటే ఏదైనా లోన్స్ అవి తీసుకున్నప్పుడు డ్యూస్ అంటాం కదా, లోన్స్. సో వాటికి సంబంధించినటువంటివి. అదేవిధంగా స్టాచ్యుటరీ ప్రొటెక్షన్ టు ది కలెక్టింగ్ బ్యాంకర్. సో స్టాచ్యుటరీ ప్రొటెక్షన్ టు కలెక్టింగ్ బ్యాంకర్ అంటే కలెక్టింగ్ బ్యాంకర్కి లీగల్ పరంగా ఏ విధంగా రక్షణ అనేది ఉండగలుగుతుంది, ఉంటుంది అనేది ఇక్కడ మనకి ప్రధాన అంశం. అదేవిధంగా రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పేయింగ్ బ్యాంకర్ అంటే చెల్లించేటువంటి బ్యాంకర్కి, చెల్లింపు బ్యాంకర్ అంటారు, చెల్లింపు బ్యాంకర్కి ఉండవలసినటువంటి బాధ్యతలు ఏవి. అండ్ ఫైనల్లీ పేమెంట్ గేట్వేస్, పేమెంట్ గేట్వేస్ అంటారు అంటే చెల్లింపు పద్ధతులు ఏ విధంగా ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఈ యొక్క కలెక్టింగ్ బ్యాంకర్ అండ్ పేయింగ్ బ్యాంకర్ అనేది ఈ విధంగా మనకి సిలబస్ అనేది ఇంకా ఫ్రేమ్ చేయబడింది. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్, విచ్ ఈస్ enhance your knowledge, which is very useful to you, and it will be enhance your knowledge and to sustain in the society, and also to create as a better opportunities in your life, like banking opportunities, banking services and banking ఆపర్చునిటీస్. ఓకేనా? సో ఇట్లా మనం బ్యాంకింగ్లో ఉన్నటువంటి అవకాశాలు క్రియేట్ చేసి సృష్టించుకోవడం కానీ, బ్యాంకింగ్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటుంది, కెరీర్ ఆపర్చునిటీస్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్, హౌ నవేడేస్ ద కెరీర్ ఆపర్చునిటీస్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ ఇస్ వెరీ మచ్ నీడ్, సో వెరీ మచ్ ఇంపార్టెంట్. సో మనకి బ్యాంకింగ్ రంగంలో ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటిది. అదేవిధంగా డే బై డే ఏమవుతుందంటే రోజు రోజుకి ఎన్హాన్స్ అవుతుంది కానీ ఎక్కడ తగ్గట్లేదు. ఇంకా అప్కమింగ్ ఫ్యూచర్ వీ క్యాన్ ఇమాజిన్ హౌ ద బ్యాంక్స్ వేర్ వర్కింగ్ ఇన్ అవర్ ఫ్యూచర్. చూడండి ఒకసారి మన ఇమాజినరీ ఆలోచిస్తే, ఊహిస్తే బ్యాంకులు భవిష్యత్తులో ఏ విధంగా తన యొక్క సేవల్ని కొనసాగిస్తాయంటే ఆలోచిస్తేనే మనకు ఊహకి అందలేదు. అలా ఉంది సినారియో. ఎందుకంటే డ్యూ టు టెక్నాలజీ అప్గ్రేడెడ్ అండ్ న్యూ ఇన్నోవేటివ్ సర్వీసెస్ ఆర్ found by the banks for their customers to enhance the customer satisfaction, to enhance their customer satisfaction. సో వినియోగదారుల యొక్క సంతృప్తిని పెంచడానికి, వినియోగదారుల్ని మనం వాళ్ళ యొక్క సేవలని మరింత సులభతరంగా అంటే లిబరల్, వీ విల్ ప్రొవైడ్ ది ఆపర్చునిటీ, వీ విల్ ప్రొవైడ్ ది సర్వీసెస్ విత్ ఈజీ వే, అంటే ఈజీగా సులభంగా మనం
ఎలా సేవలు అందించగలుగుతాం. ఓకేనా. సో ఈ విధంగా బ్యాంకింగ్ రంగంలో చాలా అపారమైనటువంటి అవకాశాలు, అపారమైనటువంటి ఆ, పరిజ్ఞానం అనేది మనకి చాలా ఇమిడి ఉంది మా దీంట్లో. సో వీటి గురించి మనం బ్యాంకింగ్ గురించి నేర్చుకుంటాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీ విల్ స్టార్ట్ ది ఫస్ట్ యూనిట్ విత్ ఇంట్రడక్షన్. సో పరిచయంతో రేపు స్టార్ట్ చేద్దాం. ఓకేనా. మీకు ఏ అవకాశాలు అంటే ఎట్లా ఏంటి అనేది రేపటి నుంచి మీకు నేను స్టార్ట్ చేస్తాను. సో దాన్ని బట్టి మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందమ్మా అందరికీ? ఏమ్మా మా హేమంత్, ఓకే సార్. హేమంత్ అర్థమవుతుందా? ఎస్ సార్. సో దిస్ ఈస్ ది ప్యాటర్న్. ఇది మనకి సిలబస్ ప్యాటర్న్. ఓకేనా. మనం కొంచెం బాగా చాలా యాక్టివ్గా ఉండాలి. ప్లస్ మీకు చెప్తున్నప్పుడే నేర్చుకోవాలి. ఓకేనా. మీరు సొంతంగా నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేయాలి. నాట్ ఓన్లీ ఇన్వాల్వ్ ఇన్ టెక్స్ట్ బుక్స్ ఆర్ సమ్ అదర్ ప్లాట్ఫామ్స్. సో మనం ఇలాంటి వాటిలో ఉండేదే కాకుండా ఇట్స్ నాట్ ఎనఫ్, ఇట్స్ నాట్ సఫిషియంట్, ఇట్స్ నాట్ ఎనఫ్, సరిపోదు ఇది. వీ ఎక్స్ప్లోర్ ఫర్ మోర్ నాలెడ్జ్. మనం ఇంకా ఎక్కువ కావాలి అని అంటే కష్టపడాల్సిందే, శోధన చేయాల్సిందే. శోధన చేస్తేనే మనకు తెలుస్తుంది. ఓకేనా. ఓకేనమ్మా. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా నేను సెషన్ క్లోజ్ చేస్తాను. ఎవరికి డౌట్స్ లేవమ్మా? ఏమ్మా. సో రేపటి నుంచి మనం బ్యాంకింగ్లో నేర్చుకుంటాం. ఓకేనా. వాయిస్ రావాలమ్మా. వాయిస్ రాకపోతే కష్టమ్మా. ఓకే సార్. ఓకే. గుడ్ మా. థ్యాంక్ యూ.